చిత్తూరు జిల్లా ఎలాంటి వైకల్యం లేకుండా ఉందనిపించారు. నెల నెల 15,000 ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా పొందారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఇలా పింఛను పొందే వారిలో అనర్హుల గుట్టు రట్టవుతూ ఉంది. ప్రతి నెల 15,000, 6,000 పింఛన్లు పొందే వారి అర్హతలపై విచారించిన ప్రత్యేక వైద్య బృందాలు ఆన్లైన్లో అనర్హుల వివరాలను నమోదు చేస్తూ ఉన్నారు. వాటిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు విశ్లేషించారు. ఈ 2 రకాల పింఛను పొందే వారిలో సుమారు 2,068 మంది అనర్హులు ఉన్నట్టుగా తేల్చారు. 15,000 పింఛను పొందే వారిలో 792 మందికి వైకల్యం 6,000 రూపాయల పింఛను పొందే స్థాయిలో మాత్రమే ఉందని, 6,000 పింఛను పొందుతున్న వారు 35,180 మంది కాగా, వీరిలో 9,000 మందిని నిర్దేశించిన ఆసుపత్రుల్లో పరీక్షించి 6,750 మంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. వారిలో 25.95% మంది అనర్హులని తేలినట్టుగా అధికారులు గుర్తించారు. వైకాపా హయాంలో వైకల్య ధృవపత్రాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయి. నిర్దేశిత శాతం మేరకు వైకల్యం లేనప్పటికీ స్థానిక నేతల ఒత్తిడి మేరకు వైద్యులు అధిక శాతం వైకల్యం ఉన్నట్లు ధృవపత్రాలు ఇచ్చారు. పక్షవాతం, రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలో కాళ్ళు చేతులు పడిపోవడం, దెబ్బతినడం తదితర కారణాలతో మంచానికే పరిమితమైనట్టు నటించారు. కొందరు ఆ సమయానికి ఉన్న చిన్న చిన్న దెబ్బలు చూపి 85% వైకల్య ధృవపత్రాలు పొందారు. ఈ దందాలో ముడుపులు చేతులు మారాయి. నిబంధనల ప్రకారం కొందరికి కనీసం 2 ఏళ్లకోసారైనా రీఅసెస్మెంట్ చేయాలి. ఇది జరగడం లేదు. అనర్హులైన అధిక మొత్తం పింఛన్లు పొందే వారితో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. అర్హులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా సెర్ఫ్ అందజేసిన జాబితాల ప్రకారం వైద్య బృందాలు పరీక్షలైతే చేస్తూ ఉన్నాయి. దీంతో 9,000 మందిని పింఛన్ వెరిఫికేషన్ చేయగా, ఇందులో దాదాపుగా 2,500కు పైగా దివ్యాంగ పింఛన్ తీసుకునేందుకు అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అంటే దాదాపు 10,000 మందిలో 2,500 మంది దివ్యాంగ పింఛన్ అనర్హులు ఉన్నట్టుగా తేలుతుండగా, మనకు చిత్తూరు జిల్లాలో 35,000 మంది దివ్యాంగ పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు. వీరిని తనిఖీ చేసినప్పుడు దాదాపుగా 8 నుంచి 9,000 మంది వరకు దివ్యాంగ పింఛన్ తీసుకునేవారు అనర్హులుగా తేలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.